తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఈవో జై కుమార్ ఘనస్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జాతర నిర్వహణ మరియు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు ఆరా తీశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృపతో నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ జాతరను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఈరోజు 3వ రోజు జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ 3వ రోజు బండ వేషాలతో గంగమ్మ భక్తులందరూ కూడా మొక్కులు తీర్చుకోవడం, వేషాలు వేసుకొని వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళందరూ ఈరోజు బండ వేషాలు వేసుకొని గంగమ్మకు మొక్కులు చెల్లించడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి నడివీధి గంగమ్మ, తాతయ్యగుంట గంగమ్మ, తిరుపతికి పవిత్రమైన ప్రతి ఒక్కరికి ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు. ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికి కూడా తిరుపతిలో నివసించే ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు కోరిన కోరికలు తీర్చాలని గంగమ్మ తల్లికి మేము కూడా గంగమ్మ తల్లికి ప్రార్థనలు చేస్తూ ఈరోజు మన చైర్మన్ గారు, నగర జనసేన అధ్యక్షులు రాజారెడ్డి గారు, మహేష్ గారు వీళ్ళందరూ కూడా సమక్షంలో చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆర్కాడ్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు వాటర్ బాటిల్, మజ్జిగ కూడా పంపిణీ కూడా దాదాపు 10,000 మందికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్య వయసులు అక్కడ వాళ్ళ ఆలయం నుంచి కూడా సారె తీసుకురావడం, అందులో నేను కూడా పాల్గొనడం, అక్కడి నుంచి కూడా సారె తీసుకొని వచ్చి గంగమ్మ తల్లికి సమర్పించడం చాలా సంతోషం. ఆర్య వయసులు గంగమ్మ తల్లికి చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళు బంగారు తాపడం కూడా గాలిగోపురం పైన ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ సేవలు మనస్ఫూర్తిగా ఆర్య వైశ్యుల తిరుపతి వారి సేవలు మనస్ఫూర్తిగా కొనియాడుతూ గంగమ్మ తల్లి ఆర్య వైశ్యులకు అన్ని విధాలా తోడుండాలని కోరుకుంటూ ఈ యొక్క గంగ జాతర సందర్భంలో తిరుపతిలో ఉన్న 50 మంది భక్తులు పాలు పంచుకొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని మరొకసారి కోరుకుంటూ